దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి ఆ తీరు, ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క మాట చాలా విచిత్రంగాను, చాలా అంతరంగంలో లోతుల్లోనూ, ఒక మాట చెప్పాలంటే వేదనతో దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల వేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. నిన్నటి దినాన్న మనం చూసినటువంటి విషయాలు కూడా అవే. ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క వైవాహిక ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. ఇంకా కింద 2వ అధ్యాయం 4వ వచనం, యాకోబు ఇంటి వార్లారా, ఇశ్రాయేల్ ఇంటి వార్లారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. చూసారా, మాటి మాటికి యెహోవా వాక్కు, యెహోవా వాక్కు, యెహోవా వాక్కు వినుడి అనే మాట ఇక్కడ మనకు చదువుతూ ఉన్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? అంత నొక్కి మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవి. 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి అని ఒక ప్రశ్న. చూసారా, క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. చాలా బైబిల్ యొక్క భాష, తీరు, శైలి, రాసినటువంటి శైలి దేవుని ఆత్మ ద్వారా దేవుని బిడ్డలారా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి సాహిత్యం అంటారు దీన్ని, అంటే రాసే విధానాన్ని సాహిత్యం అంటారు. ఇలాంటి సాహిత్యం, బైబిల్లో ఉన్నటువంటి సాహిత్యము నాకు తెలిసి ఏ తెలుగు పుస్తకాల్లో కూడా కనబడవు. అందుకే ఒక మంచి తెలుగు పండిత్ అవ్వాలి అంటే తెలుగు బైబిల్ చదవాల్సిందే. ఒక మంచి హిందీ పండిత్ అవ్వాలంటే హిందీ బైబిల్ చదవాల్సిందే. ఒక మంచి ఇంగ్లీష్ వక్తగా మారాలంటే ఇంగ్లీష్ బైబిల్ చదవాల్సిందే. బైబిల్ యొక్క గొప్పతనం, బైబిల్ యొక్క బ్యూటీనెస్ అలాంటిది. ఓకే, ఒక ప్రశ్న ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు. నా యందు ఏ దుర్నీతి చూస్తున్నారు మీరు? ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, యాకోబు ఇంటి వారితో అంటున్నారు, మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులైపోయినారు. చూసారండి ఎంత మాట విధానం ఎంత బాగుంది. వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయినారు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. అందుకే ఒకసారి యేసన్న గారి యొక్క పరిచర్యలో తాను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, దేవుడు తన ఆత్మ ద్వారా తనకు బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి, తను పరిచర్య చేస్తున్న విధానాన్ని బట్టి చాలామంది ఆ రోజుల్లో ఆయనకు కూడా క్రిటిసైజ్ చేయడం ప్రారంభించారు. అంటే విమర్శించడం ప్రారంభిస్తే, ఏమని విమర్శించారంట? అదెందుకు వేస్ట్, అది ఇదెందుకు వేస్ట్, ఇది అదెందుకు వేస్ట్, ఇదెందుకు వేస్ట్ అని దూరం నిల్చుండి విమర్శ చేస్తూ ఉన్నారు. అది వేస్ట్, ఇది వేస్ట్ అనుకుంటా వాళ్ళే వేస్ట్ అయిపోయినారు అని యేసన్న ఒక పాట రాశాడు. అందుకే ఇందాక ఆ పాటతో దేవుని ఆరాధించాం. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిలిపినందునే నా పరుగు సార్థకమాయనే. ఆయన ఒక పెద్ద సాహిత్యకారుడు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. అంతా వ్యర్థము, 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 వేస్ట్, వేస్ట్, వేస్ట్. ఈ మాటలు ఎక్కువ కనబడతాయి. ఎక్కడ కనబడతాయి తెలుసా మీకు? ప్రసంగి గ్రంథంలో కనబడతాయి. సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథంలో సూర్యుని కింద జరిగే ప్రతి ప్రయాసం వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అని ఉంటుంది. ఆ గ్రంథం అంతా అలానే ఉంటుంది ఎండింగ్ వరకు. వేస్ట్, వేస్ట్, వేస్ట్ అంటే ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు? ఈ లోకము వేస్ట్, ఈ లోక సంబంధమైన విషయాలు వేస్ట్, ఈ సూర్యుని కింద ప్రయాసం ఏదైతే ఉందో అది ఒకరోజు అది ఎండ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతోనే మంచి విషయాలు రాశాడు. కానీ ఇక్కడ దేవుడు వాపోతున్న విషయాలు ఏంటి తెలుసా? అది వేస్ట్, ఇది వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అని దేవుని పనులను వేస్ట్గా చేసి, దేవుని కార్యాలను వేస్ట్గా చేసి, ఆత్మ సంబంధమైన విషయాలు వేస్ట్గా భావించి, అంటే వేస్ట్ అంటే ఏంటిదని అర్థం? కొంతమంది చెప్పరు, నోటితో వేస్ట్ అని చెప్పరు, కానీ ప్రవర్తిస్తారు. అంటే ఏంటి? దానికంటే ఇది బెస్ట్, అది చేయడం కంటే ఇది చేయడం అని చెప్పేసి దేవుని సన్నిధిని వాళ్ళు నిర్లక్ష్యం చేసి తమ పర్సనల్ వర్క్స్, ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. గంటలు గంటలు సమయం గడిపించేస్తారు. గంటలు గంటలు వేస్ట్గా సమయాన్ని పోనిస్తారు. కానీ అదే సమయం దేవునిపై విశ్వాసం, దేవుడి మీద ఆధారపడడం, ప్రార్థన చేసుకోవడం, విజ్ఞాపన చేయడం,
మన సమస్యలు దేవునికి చెప్పుకోవడము ఈ ప్రార్థనా జీవితంలో గడపరు. ప్రియులారు గమనించాలి, అలాంటి వాళ్ళు వ్యర్థులైపోతారు, అలాంటి వాళ్ళే వేస్ట్ అయిపోతారంట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించారు, తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయినారు. చూసారా? కనుక దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని సన్నిధి ఇట్ ఈస్ ది బెస్ట్ అనమాట. నాకు 73వ కీర్తన జ్ఞాపకం వస్తూ ఉంది. 73వ కీర్తనలో కూడా ఆసాపు రాశాడుదని. ఆయన ఒక దేవుని మందిరంలో క్వైర్ టీం మెంబర్, క్వైర్ లీడర్ కూడా అని చెప్పుకోవచ్చు. పాటలు పాడే నడిపించే దాంట్లో లీడర్ కావచ్చు, ఒక మెంబర్ కావచ్చు. మెట్టుకు దేవుని మందిరంలో పరిచర్య చేసే ఒక వ్యక్తి. తాను తన జీవితంలో ఒకసారి ఆయాసపడ్డాడు. ఏం ఆయాసపడ్డాడు తెలుసా? చదివితేనే బాగుంటుంది. చూడండి, కీర్తనలు 73వ కీర్తన. ఈ వాక్యానికి లింక్ ఉన్నటువంటి వచనం అనుకుంటాను, నేను ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది నాకు, ఇప్పుడే అందిన వార్త. 73వ కీర్తన ఏమంటాడు తెలుసా? మొదటి వచనంలోనే ఆసాపు, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయను. ఎందుకు? ఏమంటున్నాడు ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే, ఒరే 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 నేను కొంచెమైతే జారిపోతుండే, కొంచెమైతే నేను కింద పడిపోతుండే, కొంచెమైతే నా అడుగులో నా పాదాలు జారడానికి రెడీ అయిపోయింది, కానీ దేవుడు నన్ను పట్టేసుకున్నాడు. పడిపోతున్న వ్యక్తిని దేవుడు నన్ను పట్టేసుకున్నాడు అని చెప్తున్నాడు. వా ఎంత దయాళుడు అని దేవుని స్తుతిస్తూ, ఏంది ఆయన ఎక్కడ పడిపోవడానికి సిద్ధపడ్డాడు? అది ఉద్దేశం ఏంటి? నిజంగా కాలు జారడమా? కాదు దాని అర్థం. ఆత్మీయ జీవితంలో పడిపోయడానికి సిద్ధంగా ఉండే అన్నమాట. చూడండి 3వ వచనంలో, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. భక్తిహీనులను చూసినాడంట ఆయన. అంటే ఎవరైతే విశ్వాసం పెట్టరో, ప్రార్థన చేయరో, ఆరాధన చేయరో, వాక్యం చదవరో, ఎవరైతే దేవుని సన్నిధి సరిగా రారో, ఎవరైతే దేవుని పరిచర్య చేయరో, ఎవరైతే స్వార్థ ప్రకటించరో, ఎవరైతే ఆధ్యాత్మికమైన జీవితం పట్ల ఇంట్రెస్ట్ చూపించరో, ఈ ఎంతసేపు శరీర సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు, ఈ వ్యవహారాలలోనే ఎక్కువగా టైంపాస్ చేసే వాళ్ళ విషయంలో చూసి, నేనేమో రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాను, రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటున్నాను, రెగ్యులర్గా ఆరాధన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, అరే వాళ్ళకు లేని కష్టాలు నాకెందుకు ఉన్నాయి? ఇంత యథార్థంగా నేను భక్తి చేస్తుంటే నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? వాళ్ళకి లేవే, వాళ్ళు హాయిగా ఉన్నారే, సమృద్ధిగా ఉందే, పుష్టిగా ఉన్నారే అన్నట్టు మీనింగ్ అనమాట అది. ఆ తర్వాత కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొని చెంది, వస్త్రం వలె వారు భరత్కం ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చును, ఎగతాళి చేయొచ్చు. ఈ విధంగా వాళ్ళు భక్తిహీనులు ఎంత గర్వంగా ప్రవర్తిస్తారో వాళ్ళ గురించి వర్ణించుకుంటూ వస్తూ ఈయన ఏమంటున్నాడంటే 12వ వచనంలో, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గల వారే ధనవృద్ధి చేసుకుంటారు, నిశ్చింత కలిగి ధనం సంపాదించుకుంటుంటారు. 13వ వచనంలో అంటున్నాడు, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. వచ్చిందా మాట? వ్యర్థమే. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అసలు నాకు ఈ ఆలోచన లేదు, 73 కీర్తన నా మైండ్లో కూడా లేదు, ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. అంటే కొంతమంది వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందో నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కొంతమంది వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధి, విశ్వాసము, ప్రార్థన, ఆత్మీయ జీవితము, ఇదంతా టైం వేస్ట్ అన్నట్టు కొంతమంది ప్రవర్తించి వాళ్ళే వేస్ట్ అయిపోతారు అన్నట్టుగా. దేవుడు ఇందాక ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి 4-5 వచనాల్లో కనబడుతుంది ఏంటంటే, ఏ దుర్నీతి చూచి మీరు వ్యర్థమైన దానిని అనుసరించి మీరే వ్యర్థులైపోయినారు, వాయ్ అని దేవుడు ప్రశ్నించినటువంటి మాటకి 73వ కీర్తన చదువుకుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. మళ్ళీ వ్యర్థం అనే మాట వాడుతున్నాడు. నేను భక్తి చేయడము, హృదయం శుద్ధి చేసుకోవడము, నా చేతులు కడుక్కోవడము, నేను నిర్మలంగా ఉండడము, ఇది వేస్ట్ అనుకున్నాను. ఎవరిని చూసి? భక్తిహీనుల క్షేమం చూసి. భక్తిహీనుల క్షేమము, వారు పుష్టిగా ఉండడం చూసి నా హృదయంలో నేను ఏమనుకుంటున్నానంటే,
అరే ఏంటి ఆత్మీయ జీవితం, నేను ఇంత యథార్థంగా ఉన్నా, నా జీవితం ఇలా ఎందుకు ఉంది? వాళ్ళు చూడు ఎంత చక్కగా ఎదుగుతున్నారు. మత్సరపడ్డాడు, ఈర్ష్యతో నింపబడ్డాడు. ఆ విధంగా అనుకోవడము ముందుకు వచ్చిన తర్వాత దేవుడు ఒక ముటకాయ వేసి ఒక ఆలోచన ఇచ్చాడంట. ఏమని తెలుసా? నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. 18, 19లో అలాంటి వారి ఎండింగ్ ఎట్లా ఉంటుందో, వాళ్ళ ముగింపు ఎట్లా ఉంటుందో, వాళ్ళు పుష్టిగా ఉన్నారు, గర్వంతో ఉన్నారు, ధనవృద్ధి చేసుకుంటున్నారు, భక్తిహీనత, వాళ్ళకు ప్రార్థనలు, విశ్వాసము, ఆత్మీయ జీవితం ఏమీ వద్దు, సంఘం వద్దు, సంఘ సహవాసం వద్దు, పరిచర్య వద్దు, ఎవరు ఎట్టుపోతే నాకేంటి, ఇలాంటి వారు భక్తిహీనులని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాంటి వారి ఎండింగ్ ఏంటంట? ఇది దేవుడు చెప్పినటువంటి మాట ఆసాపుకి. ఏమని? క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు, మేలుకొనినవాడు తాను కన్నకల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియంలో నేను వ్యాకులపడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడనై తిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనై తిని, అయినను ప్రభువా నీ యొద్ద ఉండినందుకు నీ కుడి చేయి నన్ను చాపావు, నన్ను పట్టుకున్నావు, నేను కూడా పడిపోకుండా నన్ను కాపాడుకున్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిదేది నాకు అక్కర్లేదు ప్రభువా. మళ్ళీ యెరెమీయా గ్రంథానికి వచ్చేద్దాం. 73వ కీర్తన మనసులో పెట్టుకోండి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇటువైపు నడిపించాడు. ప్రియులారా గమనించాలి, ఆసాపు ఆయాసపడ్డాడంట. దేని బట్టి ఆయాసపడ్డాడు? ఆసాపు వేదన పడ్డాడు. దేని బట్టి వేదన పడ్డాడు? భక్తిహీనుల క్షేమము తన కంటబడినప్పుడట. నేనేమో ఇంత యథార్థంగా ఉన్నా, ఏంటి నా పరిస్థితి, వాళ్ళు భక్తిహీనులు ఎంత క్షేమంగా ఉన్నారు అని అనుకున్నాడు. కానీ భక్తిహీనుల యొక్క ఎండింగ్ ఏ విధంగా ఉంటుందో దేవుడు బయలుపరిచేసరికి, అమ్మమ్మమ్మ వద్దు నాయన, నాకు నీ కుడి చేయి ఉంటే చాలు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు ఉంటే నాకు చాలు అని ఆయన మళ్ళీ చెంపలేసుకున్నాడు. ప్రియులారా గమనించాలి, ఇదే తీరు అలనాడు ఇర్మియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా అలానే ప్రవర్తించారు. అందుకే దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ 5వ వచనంలో ఏమని ప్రశ్నిస్తున్నారు? మీ పితరులు నా యందు ఏ దుర్నీతి చూసి వ్యర్థమైన దానిని అనుసరించి వ్యర్థులైపోయినారు, నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయినారు. ఇది దేవుని యొక్క వేదన, దేవుని యొక్క బాధ, దేవుని యొక్క మనసును మనం ప్రియులారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతగా దేవుడు వాపోతున్నాడు, ఎంతగా దేవుడు విలవిలలాడిపోతున్నాడు, ఎంతగా దేవుడు బాధపడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల పట్ల అంటే, వాళ్ళ ప్రేమను, వాళ్ళ అనురాగమును, వాళ్ళు వెంబడించిన తీరును జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడు అవన్నీ లేకపోగా, అవన్నీ కనబడకపోగా దేవుడు నొచ్చుకుంటున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు. ఒక భార్య ఒక భర్తతో, లేదా ఒక భర్త ఒక భార్యతో మాట్లాడుతున్న తీరులో మాట్లాడుతున్నాడు. ఏమని? ఏ దుర్నీతి చూచి మీరు వ్యర్థమైన దాన్ని అనుసరించినారు, ఏది పనికి రాదో, ఏది శాశ్వతము కాదో దాన్ని ఎందుకు మీరు వెంబడిస్తున్నారు? మీరు వ్యర్థమైన దానిని వెంబడించి వ్యర్థులైపోతారేమో, నా నుండి దూరం అయిపోయినారు. అది దేవుని నుండి దూరం అయిపోతే దేవుడు ఎంత వేదన పడతాడో చూడండి. సేవకులమైన మేము కూడా, ఒక కుటుంబం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, దేవుని సన్నిధిలో కనబడకపోతే మాకు కూడా అంతే వేదన ఉంటుంది. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో పాలు పంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ప్రియులారా గమనించాలి, దేవుని యొక్క మనసుది, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అందరము ఆయన దగ్గర ఉండాలా, ఆయన పాద సన్నిధిలో ఉండాలా, ఆయన సంఘములో ఉండాలా, పరిచర్య చేయాలా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలా, రక్షణ లేని వారి కొరకు పాటుపడాలా. అది బయట స్వార్థ ప్రకటించాలి, రక్షణలోనికి అనేక మంది అన్యులను నడిపించాలి. అది లేకపోగా కనీసం సంఘములో కూడా బలహీనులను బలపరచాలి. సంఘంలో ఉన్న బలహీనులను, వ్యర్థమైన దానిని అనుసరించే వారిని ఉపయోగపడే దారిలోనికి తీసుకొని రావాలి. ఏదైతే వ్యర్థమైన దానిని వ్యర్థమైన మాటలు మాట్లాడేవారిని, వ్యర్థమైన ఆలోచనలు చేసేవారిని,
వ్యర్థమైన పనికిరాని పనులు చేసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటారు చూసారా. అలాంటి వారిని మంచి దారిలోనికి తీసుకొని రావడానికి మనం ప్రయాసపడాలి. ఇది సంఘములో ఉన్నటువంటి పనులు. సంఘ క్షేమాభివృద్ధి పొందడం అంటే ఏంటి తెలుసా? బలహీనులు బలపరచబడాలి సంఘములో, రక్షణ లేని వారు రక్షించబడాలి సంఘములో, రక్షించబడిన వారు ఉజ్జీవింపబడాలి సంఘములో, ఉజ్జీవింపబడిన వారు సాక్షులుగా నిలబడాలి, ప్రభువుని వెంబడించాలి, శిష్యులుగా మారాలి. ఇలాంటి వారు నాయకులుగా తయారవ్వాలి, నాయకులుగా ఉన్నవారు సేవకులుగా మారాలి. ఇది పరిశుద్ధులు పరిపూర్ణతలోనికి ఎదిగే ప్రాసెస్. సంఘములో ఇది కనబడకపోతే ఎవరికి వారు వేదన పడాలి, ఎవరికి వారు బాధపడాలి. ప్రియులారా, ఇది నాకేం సంబంధించింది, నేనేం చేయగలుగుతాను, నాకు అవసరం లేదు అనేది ధోరణి ఇది కరెక్ట్ కాదు. అలాగా ఉంటే అది దేవుని మనసు కానే కాదు. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ ఈ దేవుని మనస్సు, ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులు ఎందుకు దేవుడు ఇర్మియా గ్రంథం రూపంలో మనం ధ్యానం చేస్తున్నాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకొని అప్లై చేసుకొని దీని ప్రకారంగా దేవుని మనసును అర్థం చేసుకొని మళ్ళీ మనము కూడా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆయన వైపు తిరిగి ఆయనను సంతోషింపజేయడానికే కదా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఇక్కడితో నేను ఆపేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రశ్నతో నేను ఆపేస్తా ఉన్నాను. ఏంటి ఆ ప్రశ్న? దేవుడు ఇస్తున్నటువంటిది విషయం అంటే, ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఎంత మీనింగ్, ఆ తర్వాత ఎన్ని ఆత్మీయ సత్యాలు ఇందులో ఉన్నాయి తెలుసా? దేవుడు దుర్నీతిపరుడు కాదు, దేవుడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అని ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా శరీరధారి అయి ఆ పేరు సంపాదించుకున్నాడు. ఈయనలో ఏ పాపం లేదు. పిలాతు అంటాడు యేసుప్రభుని చూసి, ఈయన నీతిమంతుడు అని. కనుక ఇలాంటి నీతిమంతుడైన దేవుడిలో ఏమైనా దుర్నీతి కనబడిందా? కనబడనప్పుడు, ఆయన నమ్మకమైన వాడైనప్పుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నప్పుడు మనం ఎందుకు వ్యర్థులైపోయినాము అంటే వ్యర్థమైన దానిని అనుసరించాము. ఇందులో ఉన్నటువంటి అర్థం, మీ పితరులు నాలో ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించారు, వ్యర్థులైపోయినారు. వ్యర్థమైనది అంటే ఏంటి? ఏది ఉపయోగం ఉండదో. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఇంతసేపు కూర్చుంటున్నాను, ఉపయోగమేనా? నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను, ఉపయోగమేనా? నేను ఈ పని చేస్తున్నాను, ఉపయోగమేనా? నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఉపయోగమేనా? ఈ పలానా వ్యక్తిని కలుస్తున్నాను, ఉపయోగమేనా? అంటే మన దినచర్య కావచ్చు, దేవుని బిడ్డలారా గమనించాలి, మనం ఫ్రీగా ఉన్నప్పుడు కావచ్చు, మన మాట, తలంపు, చూపు, నడక, ప్రవర్తన, ఆలోచన, ఊహ, క్రియలు, అంటే ఒక్క మాట చెప్పాలంటే మన లైఫ్ స్టైల్, మనం గడిపే సమయము, ఇది నాకు ఉపయోగకరమా? ఈ రోజుల్లో ఫోన్ ఎక్కువ ఆక్రమించేసింది కదా జనాల్ని. అది కూడా ఎంతసేపు చూడాలి అంతసేపు చూస్తే నాకేం లాభం? ఇంత టైం స్పెండ్ చేస్తే, వ్యర్థమైన దానిలో ఇంత టైం స్పెండ్ చేస్తే నాకు ఎంతవరకు ఉపయోగము అనేది ప్రతి విషయంలో మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. సో ఒకటే విషయం ఏంటంటే, ఎంత టైం నేను స్పెండ్ చేస్తున్నాను దేని కొరకు, అది ఉపయోగమేనా అని ఒక ప్రశ్నతో మీ ఆత్మీయ జీవితాలు సరి చేసుకోండి. నేను చెప్తున్నాను, ఛాలెంజ్ వేస్తున్నాను, అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. వ్యర్థమైన దానిని కాదు, అవసరమైన దానినే మీరు వాడుకుంటారు, అవసరమైన విషయాల్లోనే తలదూరుస్తారు. అది ఉపయోగపడే, నలుగురికి ఉపయోగపడే, నీకు ఉపయోగపడే, నీ కుటుంబానికి ఉపయోగపడే, నలుగురికి ఉపయోగపడే, సంఘానికి ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే, మన దేశానికి ఉపయోగపడే ఆ పనులు దేవుడు మనతో చేపిస్తే మనం అప్పుడు వ్యర్థులం కాము. అప్పుడు మనం పనికొచ్చే వాళ్ళంగా ఉంటాం. ఇటు దేవుడికి, ఆయన రాజ్యానికి, ఇటు కుటుంబానికి, ఇటు సమాజానికి, ఎక్కడైనా సరే వాడు అడుగుపెట్టిన ప్రతి చోట మనము ఉపయోగపడతాము. దేవునామానికి స్తోత్రాలు. ఇక్కడ ఒక లెసన్ నేర్చుకుందాం. దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే, దేవుని సన్నిధి లేకుండా బ్రతికితే, ప్రార్థనా జీవితము, విజ్ఞాపన జీవితము, సంఘ జీవితం, సహవాస జీవితం, సువార్త జీవితం, ఆత్మీయ జీవితం, ఈ ఆత్మీయ జీవితానికి మనం సరిగా లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వ్యర్థమైపోతాము. అవన్నీ వేస్ట్ అయిపోతాయి, ప్రయాసం అంతా వృధా అయిపోతుంది. అప్పుడు ప్రసంగి గ్రంథము 12:1 అన్నట్టుగా, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని,
నువ్వు చెప్పు దినములు రాకముందే, దుర్దినములు రాకముందే, చీకటి కమ్మకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటాడు. టైం అంతా వేస్ట్ చేసుకొని ఎందుకురా బాబు నేను ఈ పని చేశానని పశ్చాత్తాపం పడడం కంటే ముందే ఆలోచన చేయాలంటే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. అద్భుత రీతిగా దేవుడు ఈ వాక్య భాగము ఇటు ప్రసంగి గ్రంథంతోను, ఇటు ఆసాపు కీర్తన 73వ కీర్తనతో చాలా చక్కని ధ్యానంలోనికి నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇర్మియా కాలంలో మాట్లాడిన దేవుడు ఈ కాలంలో మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని నుండి దూరంగా తొలగిపోకుండా ఉండే కృప అనుగ్రహించాలని దేవుని పాదాలు గట్టిగా పట్టుకుందామా ప్రియులారా? దేవుని పాదాలు గట్టిగా పట్టుకుందాం. మా ప్రేమను దేవా పరలోకపు తండ్రి, నీ ఘననామునకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవు ప్రభువా. నీకు దూరమై మేమేమీ చేయలేము నాయన. అయ్యా, నీకు దూరంగా ఉండి మేమేమీ చేయలేం ప్రభువా. యేసయ్యా నాయన తండ్రి, నిజమైన ద్రాక్షవల్లివి నీవు. తీగలమై నీలో నట్టు కట్టుబడితేనే తప్ప మేము అంతటా మేము ఫలించలేము, వ్యర్థులమైపోతాం, ఎండిపోతాం. అది చివరికి అగ్నికి ఆహుతి అయిపోతుంది రాజా. ఇదిగో అలా ఉండకూడదని మేము ఆత్మ వరముల చేతను, ఆత్మ ఫలం చేతను నింపబడాలని నాయన నీలో మమ్మల్ని అంటుకట్టు చేసుకున్నావు ప్రభు. సహాయపడండి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నాయన వ్యర్థమైన దానిని అనుసరించి నీ నుండి దూరముగా తొలగిపోయి వారే వ్యర్థులైపోయినారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవ, అలాంటి నాయన ఆత్మీయ జీవితము, అలాంటి ప్రభా నిర్లక్ష్య స్వభావము దేవా, అతన్ని నీ సన్నిధి లేక, సహవాసము లేక, దేవ నీ పని లేక దేవా మేము వ్యర్థులమైపోతామేమన్న భయము వణుకు మాలో పుట్టించుమని నేను హత్తుకొని నాయన మరియవలే ఉత్తమమైన నీ పాద సన్నిధి అనుదినం అనుభవిస్తూ మేము కూడా దీవించబడడానికి సహాయపడమని వేలాది వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించి యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ఘనపరిచి ప్రార్థించి అతి వినయంగా బ్రతిమలాడు వేడుకొని మనం చేర్చున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.